మహేంద్ర నాయుడు గారు నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో తెలుగు వారు కాస్త అక్కడికి వెళ్ళారు అహ్మదాబాద్ కి, రాజ్కోట్ కి యాక్చువల్లీ. కీలకమైన విషయం పరిశీలించలేదు. ఐ డోంట్ నో ఎంతమందికి ఇది ఇష్టంగా ఉంటుందో, బట్ నర్సింగ్ ఒక చాలా పెద్ద వింగ్. ఇన్ఫాక్ట్ నర్సెస్ సంఖ్య చాలా తగ్గిపోతుంది దేశంలో, తగినన్ని లేవు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం కేరళ నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటాం. మీకు తెలుసా విషయం? సో నర్సింగ్ కోర్సెస్ కూడా ఒక ఆప్షన్ గా చూడొచ్చు అంటారు. నర్సింగ్ యాక్చువల్ గా మనం చూస్తే కొన్ని కంట్రీస్ లో మన ఇక్కడ డాక్టర్స్ కన్నా అక్కడ నర్సెస్ ఎక్కువ సంపాదిస్తారు. అదే అదే కరెక్ట్. కెనడా లాంటి కంట్రీస్, సో దే హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ దట్. బట్ మనకి అంటే నేను ఈ విషయాన్ని ఎక్కువ డిస్కస్ చేయడానికి కారణం ఏంటంటే, మార్వాడి యూనివర్సిటీలో ఫార్మసీ ఒకటి, నర్సింగ్ ఒకటి స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే కంప్లీట్ అయిపోతాయి సీట్స్. సో వీ డోంట్ హ్యావ్ సీట్స్ ఇన్ నర్సింగ్, వీ డోంట్ హ్యావ్ సీట్స్ ఇన్ ఫార్మసీ. ఇట్స్ ఆల్రెడీ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇయర్ కైనా అట్లీస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే నెక్స్ట్ ఇయర్ మనకి దాంట్లో చాలా తక్కువ సీట్స్ మ్యామ్ ఉండేవి. రైట్. అక్కడ లోకల్ పిల్లలు ఎవరైతే ఉంటారో స్టార్ట్ చేసినా ఇమ్మీడియట్లీగా వచ్చేస్తారు మన దగ్గరికి. దానికి ఎక్కువ స్కోప్ ఉండదు మ్యామ్. సో మొత్తానికి అయితే మీరు చాలా కెరియర్ ఆప్షన్స్ అంటే పాత్వేస్ టు గో ఫార్వర్డ్ బైపీసీ తర్వాత చూపిస్తారు. బట్ అసలు మీ మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటండి? ఎప్పుడు అప్లై చేయాలి? ఎప్పటి నుంచి ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి? బికాజ్ నీట్ రిజల్ట్స్ ఇంకా రాలేదు. నాకు నీట్లో వస్తున్న ఒక హోప్ అందరికీ ఉంటుంది. అది ఉండగా మీ సీట్లేమో అయిపోతున్నాయి. సో వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ప్లాన్? మ్యామ్ యాక్చువల్గా ఏంటంటే, ఈ ఎంక్వైరీ అనేది వి స్టార్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. రైట్. ఆ తర్వాత యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం వి స్టార్ట్ టేకింగ్ అడ్మిషన్స్. సో ఇక్కడ మనం చూస్తే రైట్ టైం ఐ కెన్ సే మే నుంచి అని చెప్పొచ్చు. ఏప్రిల్ లాస్ట్ వీక్, ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి. అంటే ద మూమెంట్ యూ కంప్లీట్ యువర్ ఎగ్జామ్ ఇమీడియట్లీ యూ కెన్ స్టార్ట్ ఫాలోయింగ్ మార్వాడి యూనివర్సిటీ వెబ్సైట్, లేదా ప్రమోషన్స్ వీటిలో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి ఇట్లా స్టార్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే, ఎవరైతే కన్ఫామ్ గా నేను ఈ కోర్స్ తీసుకోవాలి అని ముందు నుంచే డెసిషన్ తీసుకుంటారో వాళ్ళు ఫీజెస్ కట్టేసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు నేను కొద్దిగా వెయిట్ చేస్తా అనుకునే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, సీట్ని రిజర్వ్ చేసుకుని హోల్డ్లో పెట్టచ్చు కొన్ని రోజులు. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఒక 10,600 కట్టేసుకొని వెయిట్ చేశారు, దాంట్లో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, దీన్ని వదిలేసుకుంటారు. లేదు దాంట్లో సీట్ రాలేదు, దీంట్లో కంటిన్యూ అయిపోతారు. సో ఆ రకంగా ఒక 10,600 కట్టేసుకొని పిల్లలు వాళ్ళ సీట్ని రిజర్వ్ చేసుకోవచ్చు. ఎనీ ఆఫ్ దిస్ కోర్సెస్.